నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాని ఆమోదించిన బీజేపీ అధిష్టానం బీజేపీ లాగా మరి ఇంకొక పార్టీ ఉంటుందా రాజాసింగ్కి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది ఎందుకంటే రాజీనామా బీజేపీలో చేరడానికి గల కారణాలు రాజాసింగ్ హిందుత్వవాది తర్వాత హిందుత్వాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు సనాతన ధర్మం గురించి మాట్లాడి మనం మనోళ్ళని కాపాడుకోవాలి మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలి అని చెప్పి మాట్లాడే వ్యక్తి రాజాసింగ్ మరి అలాంటి రాజాసింగ్కి బీజేపీ లాంటి ఇంకొక పార్టీ దొరుకుతుందా అంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటారా బీజేపీ లాగా మరో పార్టీ ఉంది అదే శివసేన పార్టీ శివాజీ వారసులం భారతమాత ముద్దుబిడ్డలం 6 దశాబ్దాలుగా ఈ నినాదాలతోటి 6 దశాబ్దాల నుంచి కూడా శివసేన పార్టీని రన్ చేస్తున్నారు మరి అలాంటి శివసేన పార్టీలో రాజాసింగ్ చేరబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగానే రాజాసింగ్ శివసేనది తీర్థం పుచ్చుకోబోతున్నారా ఏంటి అనేది అయితే వేచి చూడాలి అయినా కానీ ఎందుకు శివసేన పార్టీని చూస్ చేసుకోవాలి అని అనుకుంటారంటే బీజేపీకైనా కూడా కొన్ని హద్దులు పరిమితులు ఉన్నాయి కానీ శివసేన పార్టీకి అలాంటి హద్దులు కానీ పరిమితులు కానీ ఏవీ లేవు స్వేచ్ఛగా ఉండొచ్చు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది రాజాసింగ్కి అండ్ రాజాసింగ్ 3 సార్లు ఎమ్మెల్యేగా విన్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఆయన తీసుకున్న హిందుత్వం ఆ హిందుత్వవాది అనే ఒక పేరుతోటే గోషామహల్లో ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి ఆయన గెలుపుకి కారణమయ్యాయి మరి అలాంటిది ఈరోజు రాజాసింగ్ శివసేన పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి కూడా ఆయన అనుచరుల నుంచి అయితే టాక్ నడుస్తుంది ఒకవేళ నిజంగానే కనుక ఆయన శివసేనలో జాయిన్ అయితే మాత్రం ఓల్డ్ సిటీ పాత బస్తీ అంతా కూడా మొత్తంగా కూడా అక్కడ పొలిటికల్ హీట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి అదేవిధంగా ఇప్పుడు రాజాసింగ్ అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ఏంటిది దేనికి సంబంధించింది అనేది అయితే చూద్దాము సో ముఖ్యంగా ఏమని ట్వీట్ చేశారంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదంపై ఎక్స్లో స్పందన ఏం స్పందించారు అనంటే సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరాను సో 11 ఇయర్స్ కరెక్ట్గా 11 ఇయర్స్ అవుతుంది నేను బీజేపీలో జాయిన్ అయ్యని చెప్పి చెప్పుకురావడం అనేది జరిగింది ప్రజలకు సేవ చేయడం దేశానికి సేవ చేయడం మరియు హిందుత్వాన్ని రక్షించుకోవడం అనే లక్ష్యంతో నేను బీజేపీలో చేరానని నిర్ణయించుకున్నాను సో ఆయన బీజేపీలో ఎందుకు చేరాలి అని అనుకున్నారు అని అంటే ప్రజలకు సేవ చేయడం దేశకి సేవ చేయడం మరియు హిందుత్వాన్ని రక్షించుకోవడం ఈ 3 లైన్ల మీదనే నేను బీజేపీలో చేరడానికి కారణాలు అయ్యాయి మరి అలాంటి కారణాలు అటు శివసేన పార్టీలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి అదేవిధంగా బీజేపీలో నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గోషామహల్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను నమ్మినందుకు గాను బీజేపీ అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా నా రాజీనామాను ఆమోదించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలలతో పగలు మరియు రాత్రి పనిచేసి లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు నేను ఈ నిర్ణయం ఏ పదవి అధికారం లేదా వ్యక్తిగత కారణంగా తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను నేను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టాను మరియు నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటాను హిందుత్వం జాతీయ మరియు సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ పూర్తి భక్తి మరియు నిజాయితీతో పనిచేస్తాను నా చివరి శ్వాస వరకు సమాజ సేవ మరియు హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను జై శ్రీరామ్ ఇక్కడ చూడండి అంటే ఆయన ఎందుకు ఫస్ట్ బీజేపీలో చేరడానికి గల కారణాలు రాశారు ఎన్ని ఇయర్స్ నుంచి బీజేపీలో పనిచేస్తున్నారో రాశారు అదేవిధంగా బీజేపీ అతను నమ్మినందుకు గాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు బీజేపీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అయితే చెప్పుకురావడం జరిగింది అండ్ ఆయన ఏ విషయాల మీద పనిచేశారు అనేది ఇక్కడ క్లారిటీగా చెప్పారు అదేవిధంగా ఎప్పుడు ఏదైనా సరే కానీ నేను హిందుత్వాన్ని కానీ లేకపోతే సనాతన ధర్మాన్ని కానీ అన్నిటిని రక్షించుకుంటూ వస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అలాంటి పార్టీ ఇంకేదైనా ఉందంటే మరి అది శివసేన పార్టీ లాగా కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీలో అయినా పరిమితులు లిమిట్స్ ఉంటాయి కానీ అక్కడ శివసేన పార్టీలో అయితే అలాంటివి కూడా ఉండవు మరి ఇది ఎటు నుంచి ఎటు దారికి తీస్తుందో అని అయితే వేచి చూద్దాం లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బీ అనేది సో చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం